ఉన్నా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు. ఇంత జరిగింది, ఇంత రాష్ట్రాన్ని నష్టపరిచావు, ఇంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు, నీ తీరు మార్చుకో. సభాముఖంగా సూటిగా చెప్పదలుచుకున్నా. తర్వాత ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు. ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఇటువంటి వక్రీకరణ భాష 10 ఏళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశాడు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి నాశనం చేసే కార్యక్రమంలో నీ పాత్ర కీలకంగా ఉందన్న విషయం ఒక్కసారి నోటితో వక్రీకరించినా నువ్వు మాట్లాడింది వీడియో రూపంలో కూడా చూస్తారంటే ఒక్కసారి చూడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపుతాను చెప్పి గ్యారెంటీగా ఉంటుంది. యూ డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. విన్నారు కదా, ఆంధ్రోళ్ళ పవర్, తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా? ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా? నేనెవడు ప్రోత్సహించాడు? నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. తర్వాత నేను మాట్లాడిన భాష తప్పే, కానీ నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. 10 ఏళ్ళు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టిట్యున్సీలో క్రమశిక్షణగా నడిచా. నీలాంటి దుర్మార్గులు భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి, లేకపోతే ఇన్నేళ్లలో నా భాష ఎప్పుడు కూడా తేడా రాలే. ఇందాకన్నా తరిమి కొడతా చేతగానే ఎవడున్నాడు?